నమస్తే, రామ్ రామ్, అస్సలాం వాలేకుం, ఆదాబ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ డిఎస్సి 2024 ఎస్ఏఎల్పి టీజీటీ పీజీటీ హిందీ కంటెంట్ ప్రాక్టీస్ సెట్ 100కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. ఎటువంటి పరిస్థితులు, ఎన్ని పరిస్థితులు ఎదుర్కొని ఈరోజు మనం 100th ఎపిసోడ్కి చేరుకున్నాం. అదంతా కూడా మీ యొక్క సపోర్ట్ అండి. సో ఇలాగే మీ యొక్క సపోర్ట్ అంతా కూడా ముందు కూడా కొనసాగిస్తారని చెప్పేసి నేను మీకు మాట ఇచ్చిన విధంగా, సో ఒక ఉద్దేశంగా మనమైతే ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా ఈ క్లాసెస్ కంటిన్యూగా చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అయితే నిన్న ఈ మధ్యలో రీసెంట్గా ఒక వారం అయితే బ్రేక్ ఇవ్వడం జరిగింది. కొన్ని పరిస్థితుల కారణంగా ఆల్మోస్ట్ ట్రై చేశాను, కుదరలేదు. ఏదైనా మటుకు నేను ఈ సక్సెస్ అంతా కూడా ఇందులో కూడా మీ యొక్క పాత్ర కూడా ఉందని చెప్పేసి నేను గట్టిగా తెలియజేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్లో మీరు కూడా భాగం కావాలని కోరుకుంటూ, దీనిలో మనం ఎవరైతే ఆంధ్ర తెలంగాణ చూస్తున్నారో హిందీ డిఎస్సి కోసం వాళ్ళకైతే 80 మార్క్స్ ప్రిపేర్ చేయించడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా మనం జీకే, కరెంట్ అఫైర్స్, పర్ఫెక్షన్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే మెథడాలజీతో పాటుగా మనం హిందీ కంటెంట్, లిటరేచర్, గ్రామర్ ఇవన్నీ కూడా రోజుకైతే చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడనట్లయితే కింద మీకు డిఎస్సి హిందీ క్లాసెస్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు చూసేయచ్చు. అలాగే ఇంకెవరైనా మళ్ళీ ఇంకోసారి చూడాలనుకుంటాం సరే ఎలా అన్నట్లయితే మీరు కూడా రికార్డెడ్ వీడియోస్గా ఉంటాయి కాబట్టి తర్వాత కూడా మీరు అక్కడ నుంచి కూడా చూసేయచ్చు. సో చూసేసి తర్వాత మీకు ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో వెంటనే మీకు టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మన పీడిఎఫ్ కింద మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయినట్లయితే మీరు అక్కడ నుంచి డైలీ క్లాస్ అవ్వగానే మీకు ఈ పీడిఎఫ్ అనేటువంటిది మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత తెలిసినదే మరి అందరికీ. ఇంకా మీకు సార్ మాకు హిందీ గ్రామర్కి సంబంధించి మేము ప్రాక్టీస్ బిట్స్ ఇంకా ఎక్కువ చేయాలనుకుంటున్నాం సార్ అన్నట్లయితే కనుక మీరు ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ జనరల్ హిందీ క్లాస్ అని చెప్పేసి 2023-4 అని చెప్పేసి నేను ఒక ప్లేలిస్ట్ చేయడం జరిగింది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే 25 ఎపిసోడ్స్ అయితే చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు చూసేయచ్చు. అలాగే ఈఎంఆర్ఎస్ 2023 అని చెప్పేసి కూడా దాంట్లో కూడా మనం జనరల్ హిందీ క్లాస్ చేయడం జరిగింది. దాంట్లో మన గ్రామర్ పార్ట్ కాబట్టి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా అర్థమయ్యేలాగా టాపిక్ వైజ్ అన్ని బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అవన్నీ కూడా అడగడం జరిగింది. అక్కడ నుంచి మీరు అయితే చూసేసి మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా దాన్ని కూడా యూజ్ చేసుకొని దానిపై కూడా మీ యొక్క కామెంట్స్, ఒపీనియన్ కూడా తెలియజేస్తాను అనుకుంటున్నాను. అందరు కూడా ఈ 100th ఎపిసోడ్కి రీచ్ అయిన శుభ సందర్భంలో ఈ హ్యాపీనెస్ మూమెంట్లో అందరి దగ్గర నుంచి ఒకటే నేను కోరేదండి. సో మీ యొక్క సపోర్ట్ అనేది ఒక లైక్ రూపంలో అలాగే ఒక షేర్ చేసినట్టయితే చాలామంది కూడా రీచ్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ దాకా మనం రాగలిగామంటే కూడా ఇది అందరి యొక్క సహకారమే. సో ఒక్కరి వల్ల అయితే కుదరదు. ఏదైనా సాధించాలంటే దాన్ని పట్టుదలతో, సో అనుకున్న ఇదిగా మనం అయితే చేసినట్లయితేనే మనం దాన్ని సక్సెస్కి అందుకోగలం. సో మన ట్యాగ్లైన్ ఉంది కదా, మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పేసి ఇన్ని రోజులు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మనం దాన్ని అధిగమిస్తూ ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాగే మీ యొక్క సపోర్ట్ ఇంకా అందించి ఈ సెషన్ని ఇంకా ఉన్నతంగా అంటే ఇంకా సక్సెస్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఈ యొక్క హ్యాపీ మూమెంట్లు అయితే ఈరోజు కూడా కొన్ని క్వశ్చన్లు అయితే తీసుకొని రావడం జరిగిందండి. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ అయితే మీ ముందుకు పెడుతున్నాను. అలాగే ఒకసారి అంతా చెక్ చేయండి. సో స్క్రీన్ విజిబిలిటీ కానివ్వండి, వాయిస్ కానివ్వండి, అది ఏమైనా ఇష్యూ ఉన్నట్లయితే మీరు వెంటనే కామెంట్ చేసేయండి. మరి ఇక్కడ మొదటి ప్రశ్న చూస్తున్నట్లయితే మరి స్వదేశీ లైట్ ట్యాంక్ जोरावर का निर्माण डीआरडीओ ने किसके साथ मिलकर किया है? ऑप्शन ए टाटा ग्रुप, बी रिलायंस इंडस्ट्रीज लिमिटेड, ऑप्शन सी లార్సన్ అండ్ టూబ్రో హాల్. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి లార్సన్ అండ్ టూబ్రో అని ఏం సార్ అన్నట్లయితే మనకు ఎల్ఎన్టీ అని కంపెనీస్ మాత్రం మనం బాగా వింటుంటాం, రైట్? ఎల్ఎన్టీ కంపెనీ. ఓకే, సో మనకు సింబల్ కూడా ఇలానే ఉంటుంది, ఎల్ఎన్టీ రైట్. సో ఇలా రౌండ్ వచ్చేసి ఉంటుంది, ఎల్ఎన్టీ అనమాట. దాన్ని మనకు లార్సన్ అండ్ టూబ్రో అని అంటారు. సో ఇది మనం చూసుకున్నట్లయితే కానీ దీనికి మరి ఒకసారి ప్రశ్న మరొకసారి చూడండి. స్వదేశీ లైట్ ట్యాంక్ जोरावर का निर्माण डीआरडीओ ने किसके साथ मिलकर किया है? అందరు కూడా ఒకసారి కామెంట్ వస్తున్నాయండి. అందరికి కూడా గుడ్ ఈవినింగ్, నమస్తే అండి. సో ఇక్కడైతే చూస్తున్నాను, మరి అందరూ కూడా కోఆపరేట్ చేయండి. ఒకసారి ఈరోజు మరి ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మ్యాక్సిమం లైక్స్ అయితే రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా ఈ లైవ్ చాట్లో పార్టిసిపేట్ చేయండి. అలాగే మీ యొక్క కామెంట్స్ తెలియజేయండి. అది మీకు హోంవర్క్ క్వశ్చన్ కూడా అడుగుతాం కాబట్టి దాంట్లో కూడా మీరు కామెంట్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నట్లయితే హాల్. మరి దీనికి సరైన సమాధానం ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారు ఎగ్జామ్ కూడా రైట్ అండి. మనకు ఎల్ఎన్టీ అనేటువంటిది సో టై అప్ ఇదైతే చేయడం జరిగింది. ఇది కరెక్ట్ అయిన ఆన్సర్ ఎవరైతే ఇచ్చారో రైట్ అండి. సో మీ యొక్క ప్రిపరేషన్ కూడా మంచిగా జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాను. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు రెండవ ప్రశ్న చూడండి. ఉదయగిరి గుఫాయే కిస్ రాజ్యమే హై? హాల్ హీ మే మన రాష్ట్రపతి గారు, భారత రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు అయితే ఇక్కడ పర్యటించడం జరిగింది. కాబట్టి సో ఇది కూడా ఇంపార్టెంట్ అవ్వబోతుంది. కాబట్టి ఉదయగిరి గుఫాయే కిస్ రాజ్యమే హై?
ఒడిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్. ప్రశ్న మరొకసారి, ఉదయగిరి గుఫా ఏ కిస్ రాజ్య మే హై? ఒడిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్. మరి దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి, మనకు ఒడిస్సా అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. మరి మూడవ ప్రశ్న చూడండి, యునైటెడ్ కింగ్డమ్ की पहली महिला वित्त मंत्री कौन बनी है? रुचिरा कंबोज, అక్షిత కృష్ణమూర్తి, రాచెల్ రీవ్స్, గీతా గోపీనాథ్. సో ఇది కూడా మంచి ప్రశ్న అండి. సో ఉమెన్ ఎంపవర్మెంట్ కింద వస్తుంది కాబట్టి, సో రాష్ట్ర ఇది విత్ మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పేసి అంటున్నారు కాబట్టి, సో ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మరి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు ఫైనాన్స్ మినిస్టర్గా ఎవరైతే వర్క్ చేస్తారో ఒకసారి కామెంట్ చేసేయండి. టకాటక్ ఫటాఫట్ ధనాధన్ రైట్ అండి. సో ఇక్కడ అందరు కూడా వస్తున్నాయి. మరి ఎవరైతే ఆప్షన్స్ ఇస్తున్నారో అందరు కూడా చూడండి, ఒక్కోసారి ఫాస్ట్ కూడా అవుతుండొచ్చు. సో ఇది మీకు కొంచెం నిదానంగా మళ్ళీ మీరు సెట్టింగ్స్లో కూడా అక్కడ కూడా చేసేసి మీరు కొంచెం స్లోగా కూడా పెట్టుకొని అయితే చూడొచ్చు. ఇలా కూడా అవసరం ఉంది. లేదా మీరు బ్యాక్ వచ్చి కూడా మీరు అయితే చేసేయచ్చు. లేదా కొన్నిసార్లు మీరు క్వశ్చన్ చదవాలనుకున్నట్లయితే ఆ క్వశ్చన్ మీరు అక్కడ వీడియో దగ్గర పాజ్ చేసి క్వశ్చన్ చదివి మళ్ళీ ఆన్సర్ అయితే పెట్టొచ్చు. రైట్ అండి. సో ఇప్పుడు మనకు టైం దగ్గర పడుతున్న సమయంలో మనం కొంచెం స్పీడ్నెస్ పెంచాలనే ఉద్దేశంతో మనం ఇలా చేయడం జరుగుతుందండి. సో దీన్ని చూసుకున్నట్లయితే క్వశ్చన్ మరొకసారి చూడండి, యునైటెడ్ కింగ్డమ్ की पहली महिला वित्त मंत्री कौन बनी है? रुचिरा कंबोज, అక్షత కృష్ణమూర్తి, రాచెల్ రీవ్స్, గీతా గోపీనాథ్. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్స్ ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి, మనకు రాచెల్ రీవ్స్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న చూసుకున్నట్లయితే మరి किस राज्य ने 2024 के लिए सर्वश्रेष्ठ कृषि राज्य पुरस्कार जीता है? ప్రశ్న మరొకసారి ఇది చూడండి, రైతులకు సంబంధించి కాబట్టి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అవబోతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి మూడవసారి మరి ప్రధాని అయిన తర్వాత మన నరేంద్ర మోడీ గారు సో ఈ రైతుల కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అయితే డబ్బులు విడుదల చేయడం జరిగింది కాబట్టి, సో రైతులకు సంబంధించి మొట్టమొదటి వర్క్ చేయడం జరిగింది కాబట్టి, సో అందులో ఇది ఇంపార్టెంట్ అవబోతుంది. అందులో భాగంగా ఈ క్వశ్చన్, किस राज्य ने 2024 के लिए सर्वश्रेष्ठ कृषि राज्य पुरस्कार जीता है? महाराष्ट्र, गुजरात, उत्तर प्रदेश, हरियाणा. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో ఏదం కూడా రైట్ అండి, మహారాష్ట్ర అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఐదవ ప్రశ్న చూడండి, हाल ही में ब्रिटिश ग्रैंड प्रिक्स 2024 किसने जीता? मैक्स वर्स्टेपेन, लुइस हैमिल्टन, राफेल नडाल, कार्लोस अल्कराज. प्रश्न मरोकसारी, हाल ही में ब्रिटिश ग्रैंड प्रिक्स 2024 किसने जीता? मैक्स वर्स्टेपन, लुइस हैमिल्टन, राफेल नडाल, కార్లోస్ అల్కరాజ్. కామెంట్ చేయండి అందరు కూడా. ఎస్. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఏకదం రైట్ అండి, మనకు లూయిస్ హ్యామిల్టన్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. రైట్. ఆరవ ప్రశ్న చూసుకున్నట్లయితే नामों के संदर्भ में यह गलत है? चाणक्य, कौटिल्य, विष्णुगुप्त, सिद्धार्थ गौतम बुद्ध, पटना पाटलिपुत्र, मगध, उपयुक्त कोई नहीं. చాలా కేర్ఫుల్గా చదవాలి. రైట్ అండి. సో మరి ప్రశ్న మరొకసారి చూడండి, नामों के संदर्भ में यह गलत है? चाणक्य, कौटिल्य, विष्णुगुप्त, सिद्धार्थ गौतम बुद्ध, पटना पाटलिपुत्र, मगध. ఆప్షన్ డి ఉపయుక్త కోయి నహి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి, మనకు పట్నా పాట్లిపుత్ర మగధ్ అనేటువంటిది ఇది గలత్ అనమాట. ఓకే, చాలా కేర్ఫుల్గా చదవాలి. మన క్వశ్చన్ చూడండి, ఇక్కడ గలత్ అంటున్నారు, ఇది మీరు చూసుకోవాలి. ఓకేనా అండి. రైట్. నెక్స్ట్ చూడండి. ఎస్. మరి సెవెంత్ ప్రశ్న చూసుకున్నట్లయితే చాణక్య నామం మీ యహ్ నహీ థా? అర్థపిత, కౌటిల్య, విష్ణుగుప్త, ఉపయుక్త సభీ. चाणक्य नामों में यह नहीं था, అర్థపిత, కౌటిల్య, విష్ణుగుప్త, ఉపయుక్త సభీ. సో రెండు కరెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మూడు కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఆప్షన్ ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి, అర్థపిత అనేటువంటిది ఆయన పేర్లలో కానిటువంటిది. ఓకే. సో నెక్స్ట్ ప్రశ్న చూడండి, 8వ ప్రశ్న, కౌటిల్య ने किस ग्रंथ की रचना की है? अर्थशास्त्र, कूटनीति, धर्म नीति, उपयुक्त सभी. प्रश्न మరొకసారి చూడండి, కౌటిల్య ने किस ग्रंथ की रचना की? అర్థశాస్త్ర, కూటనీతి, ధర్మ నీతి, ఉపయుక్త సభి. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకు అర్థశాస్త్ర అనేటువంటిది చాలా ఫేమస్ రచన అయినది. ఓకే. 9వ ప్రశ్న చూసుకున్నట్లయితే నిమ్న में से कौन बौद्धकालीन
विदुषी नहीं है, विद बौद्ध कालीन होना चाहिए, यहाँ पे बौद्ध काली हुआ है, ली के बाद ना टाइप कर लीजिए, बौद्ध कालीन विदुषी नहीं है। गार्गी, सुमेधा, शुभा, उपर्युक्त कोई नहीं। మరి ప్రశ్న మరొకసారి చూడండి, నిమ్న में से कौन బౌద్ధకాలీన్ విదుషి नहीं है? గార్గి, సుమేధ, శుభ, ఉపయుక్త కోయి నహి। దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, గార్గి అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం। नेक्स्ट 10వ प्रश्न చూడండి, सम्राट अशोक की पुत्री जो श्रीलंका में बौद्ध धर्म के प्रचार के लिए गई उसका नाम क्या था? संघमित्रा, शुभा, सुमेधा, अनुपमा। చాలా మంచి ప్రశ్న ఇది। सम्राट अशोक की पुत्री जो श्रीलंका में बौद्ध धर्म के प्रचार के लिए गई उसका नाम क्या था? సంఘమిత్ర, శుభ, సుమేధ, అనుపమ। రైట్, మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ చూస్తున్నట్లయితే ఆప్షన్ ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి। సో మనకి సంఘమిత్ర అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం। ఈ యొక్క 100th ఎపిసోడ్కి రీచ్ అయిన శుభ సందర్భంలో ఈ హ్యాపీ మూమెంట్లో అందరితో ఒకటేనండి కోరేది, మీరు ఈ సెషన్ని ఇప్పటివరకు ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి। ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా వస్తుంది। అలాగే ఈ క్లాస్ అనేటువంటి ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది। అందుకు అనుగుణంగా మోస్ట్లీగా అయితే అందించడం జరిగింది। సో కొన్ని కారణాల వల్ల ఒక లాస్ట్ వారం ఒకటే మిస్ అయిందండి। సో మిగతా అన్ని రోజులు మనం ఇంత వరకు రీచ్ చేయడం జరిగిందంటే ఇందుకు నాతో పాటుగా మీరు కూడా కలిసి మీ యొక్క సహాయం కూడా చేశారు, మీ యొక్క సపోర్ట్ కూడా అందిస్తున్నారు, ఇలాగే ముందు కూడా అందించాలని కోరుకుంటున్నానండి। మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి। సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే ఇక్కడ చేయాల్సి ఉంటుంది। అలాగే మనకు ఏపీ టెట్కి సంబంధించి కొత్త షెడ్యూల్ అయితే రావడం జరిగింది, ఏపీ టెట్ జూలై 2024 అని చెప్పేసి దానికి సంబంధించి కూడా ఒక షార్ట్ కూడా అయితే చేయడం జరిగింది డీటెయిల్స్తో పాటుగా, మీరు అది కూడా చూడొచ్చు, మన ఛానల్ ఇవ్వడం జరిగింది, టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేయడం జరిగిందండి। రైట్, సో అలాగే పీడిఎఫ్ కూడా మీకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది కూడా మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది। టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా అయితే ఇచ్చాను, మీరు అక్కడ నుంచి కూడా జాయిన్ అయిపోవచ్చు, కింద లింక్ అయితే ఉన్నాయి। రైట్ అండి, సో 10వ ప్రశ్నకి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది। 11వ ప్రశ్న చూసుకున్నట్లయితే నిమ్న में कौन सा कमल का पर्यायवाची नहीं है? प्रश्न ఒకసారి, निम्न में कौन सा कमल का पर्यायवाची नहीं है? राजीव, कुवलय, जलद, अंबुज। प्रश्न मरొకసారి, निम्न में कौन सा कमल का पर्यायवाची नहीं है? రాజీవ్, కువలై, జలద్, అంబుజ్। మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది। ఎందుకు సార్ అన్నట్లయితే మీరు పర్యాయవాచి నహి, ఇది బాగా చూడాలి మీరు, ఈ నహి అనేటువంటి ఎక్కడైతే కనిపిస్తుంది చాలా, మరి ఇది ఏమవుతుంది సార్ అన్నట్లయితే చూసుకున్నట్లయితే బాదల్, ఓకే బాదల్। ఇక్కడ మీకు గుర్తుపెట్టాల్సింది ఏంటంటే మీకు ఏది పదంలో మీకు దా కనిపిస్తుందో అది ఆస్మాన్కి ఆకాష్కి సంబంధించిన పదాలు, ఏదైతే మీకు జా ఎక్కువ కనిపిస్తాయో అది మనకు నీటికి సంబంధించిన పదాలు, ఓకే। సో నీరు సంబంధించింది, ఓకే। ఇలాగా మీరు కొన్ని షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవాలి, ట్రిక్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఎలిమినేషన్ మెథడ్లో మీరు ఆన్సర్ చేసేయచ్చండి। 12వ ప్రశ్న చూసినట్లయితే जो अव्यय वाक्य में किसी शब्द के बाद लगाकर उसे विशेष बल प्रदान करते हैं, ప్రత్యయ, నిపాత్, ఉపసర్గ, వికారి శబ్ద। చూడండి ఇటువంటి ప్రశ్నలు మంచి ప్రశ్నలు వస్తున్నాయండి। సో ఒకసారి ఆలోచన చేయండి, जो अव्यय वाक्य में किसी शब्द के बाद लगाकर उसे विशेष बल प्रदान करते हैं, ప్రత్యయ, నిపాత్, ఉపసర్గ, వికారి శబ్ద। అందరూ కూడా ఒకసారి నోట్ చేసుకోండి। ఈ 12వ ప్రశ్న ఈరోజు మీకు హోంవర్క్ ప్రశ్న అంటే దీన్ని చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారనేటువంటిది చూద్దాం। సో మీకు అందరికి తెలిసిన విషయమే, సో ఎవరైతే ఆన్సర్ చేస్తారో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఈ క్విజ్లో వాళ్ళ యొక్క కామెంట్స్ అన్నీ కూడా ఎక్కువ ఉన్నట్లయితే వాటిని అన్నింటిని మనం ర్యాండమ్గా కామెంట్ ఒక సెలెక్ట్ చేసేసి ఎవరైతే లక్కీగా సెలెక్ట్ అవుతారో వాళ్ళని నెక్స్ట్ రోజు మరి ఈ క్లాస్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి, సో అది కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉద్దేశంతోనే అయితే చేయడం జరిగింది। దీంట్లో ఎటువంటి పార్షాలిటీ లేదండి, అందరికీ ఈక్వల్గానే చూడడం జరుగుతుంది। అందులో ఇక్కడ మనం ఫ్రీగా క్లాసెస్ చేస్తున్నాం కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి భేదభావాలు లేకుండా అయితే అందించాలనే ఉద్దేశంతో అయితే చేయడం జరిగింది కాబట్టి ఈ డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఆంధ్ర అలాగే తెలంగాణకు సంబంధించి మనం అప్పటి వరకు కూడా ఫ్రీగా క్లాస్ అయితే అందిస్తాము, అందరూ కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు, ఓకేనా అండి। సో ఈ ప్రశ్న అందరూ కూడా నోట్ చేసుకోండి, 12వ ప్రశ్న మీకు హోంవర్క్ ప్రశ్న। రైట్, నెక్స్ట్ 13వ ప్రశ్న చూద్దాం, हिंदी वर्णमाला में ऊष्म व्यंजन कौन से हैं? प्रश्न మరొకసారి, हिंदी वर्णमाला में ऊष्म व्यंजन कौन से हैं? त त द ध ఫ ఫ బ భ ష ష స హ క్షత్రజ్ఞ। ఊష్మ వ్యంజన్ చాలా కేర్ఫుల్గా చేయాలి, చూడండి ఇక్కడ ఊష్మ వ్యంజన్
రైట్. సో ఈ వ్యూష్మ వ్యంజన్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. సహా అనేటువంటిది ఊష్మ వ్యంజన్. రైట్. సో మరి ఇక్కడ కామెంట్ చేసేయండి. త త ద ధ అనేటువంటిది ఎటువంటి వ్యంజనం, పాప బాబా అనేటువంటిది ఎటువంటి వ్యంజనం, క్షత్రజ్ఞ అనేటువంటిది ఎటువంటి వ్యంజనం. మీ కామెంట్లన్నీ కూడా ఇక్కడ అయితే వస్తున్నాయండి, చూస్తున్నాను మీవన్నీ కూడా ఇక్కడ. సో అందరూ కూడా మరి కరెక్ట్గా అయితే చూడండి. ఒకవేళ తప్పుగా మీరు కామెంట్ చేసుకున్నట్లయితే మరి దాన్ని మీరు కరెక్ట్ చేసుకొని ఎవరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో అక్కడ మీరు చూస్తూనే ఉండింటారు. ఇప్పటి వరకు అయితే ఎటువంటి మీకు ఏ కంటెంట్ అయితే అందించినా కూడా దాంట్లో రిపీటెడ్ కంటెంట్ కాకుండా కొత్త కంటెంట్ అందించడం జరుగుతుంది. మరి ఎవరైతే నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారో ఎస్ సార్ మేము చేసాము నోట్స్, మాకు ఇంత చాలా నోట్స్ అయ్యింది మా దగ్గర అని కూడా ఒకసారి మీకు తెలియనట్లయితే మిగతా వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుందండి. సో మీ ద్వారా తెలియజేసినట్లయితే వాళ్ళకి ఇంకా మంచిగా ఇది వస్తుంది కాబట్టి సో మీరు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ క్షాత్రజ్ఞ అనేటువంటిది ఎటువంటి వ్యంజనం ఇవన్నీ కూడా కామెంట్ చేసి పటాపట్ టకాటక్ ధనాధన్ ఎగ్దమ్ బడియా రైట్ అండి. ఎస్ ఎస్ చలో మరి ఇక్కడ ముందుకెళ్ళినట్లయితే మనం 14వ ప్రశ్న చూడండి. జో వ్యాకరణ జాంతా హై కే లియే ఏక్ శబ్ద్. చూడండి అనేక శబ్దం కే లియే ఏక్ శబ్ద్ అని చెప్పేసి గ్రామర్ పాయింట్ ఉంది దాంట్లో మరి ఏమంటారు. జో వ్యాకరణ జాంతా హై కే లియే ఏక్ శబ్ద్. ఇది ఇంత వాటికి జో వ్యాకరణ జాంతా హై అని ఉంది కదా, ఈ దీనింత దానికి ఏమంటారు అనేటువంటిది. శాస్త్రి వ్యాకరణ వ్యాకరణ ఉంది వ్యాకరణ మరి వ్యాకరణ విద్ కోయి నహి. మరి పప్పులో కాలేయకండి, చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టినట్లయితే ఎవరైతే ఇక్కడ ఆప్షన్ బి ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. మనకు వ్యాకరణ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. 15వ ప్రశ్న చూసుకున్నట్లయితే కృదంత ప్రత్యయ కిన్ శబ్దం కే साथ जुड़ता है. कृदंत प्रत्यय किन शब्दों के साथ जुड़ता है. संज्ञा, सर्वनाम, क्रिया, अव्यय. प्रश्न मरोकसारी कृदंत प्रत्यय किन शब्दों के साथ जुड़ता है. ऑप्शंस संज्ञा, सर्वनाम, क्रिया, विशेषण. कृदंत कृदंत कृ 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 क्रिया क्रिया రైట్. సో ఎవరైతే మరి ఇక్కడ ఆప్షన్ సి ఇస్తున్నారు ఏకదం కూడా రైట్ అండి. మనకు క్రియ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం రైట్. అందరూ కూడా ఇక్కడైతే కామెంట్లో వస్తున్నాయి. చలో మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 16వ ప్రశ్న చూడండి. अपभ्रंश की उत्तरकालीन अवस्था का नाम है. संस्कृत, पाली, प्राकृत, अवहट. మరి ప్రశ్న మరొకసారి చూడండి. अपभ्रंश की उत्तरकालीन अवस्था का नाम है. సంస్కృత్, పాలి, ప్రాకృత్, అవహట్. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. అవహట్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. 17వ ప్రశ్న చూసుకున్నట్లయితే రాహుల్ సాంకృత్యాయన్ నే ఖड़ी बोली को నామ్ దియా హై. అంటే రాహుల్ సాంకృత్యాయన్ ఖड़ी बोली ఏం పేరు ఇచ్చారని చెప్పి అడుగుతున్నారు. హిందుస్థానీ, కౌరవి, ఖड़ी बोली, మానక్ హిందీ. రైట్. సో చాలా కేర్ఫుల్గా అయితే చూడాలి. మరి దీనికి ఎవరైతే ఆప్షన్ మరి ఇక్కడ బి ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. కౌరవి హిందీ అనేటువంటి పేరు అయితే ఇవ్వడం జరిగింది, నామకరణం అయితే చేయడం జరిగింది. 18వ ప్రశ్న చూసుకున్నట్లయితే పూర్వీ హిందీకి బోలీ నహీ హై. బఘేలి, అవధి, బుందేలి, ఛత్తీస్గఢి అని ఉండాలి. ఇక్కడ ఛత్తీస్గఢ్ అనేది ఏం పర్లేదు, ఛత్తీస్గఢ్ అని కరెక్ట్ చేసినట్లయితే మరి దీనికి ఒకసారి చూడండి. పూర్వీ హిందీకి బోలీ నహీ హై. చాలా కేర్ఫుల్గా మనకు మీరు పప్పులో కాలేసారు, చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఖड़ी बोली हिंदी की बोली नहीं है, सॉरी पूर्वी हिंदी की बोली नहीं है. बघेली, అవధి, బుందేలి, ఛత్తీస్గఢ్. మరి దీన్ని చూస్తున్నట్లయితే సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతా మూడు కూడా మనకు పూర్వీ హిందీకి సంబంధించిన ప్రశ్న. మరి ఇక్కడ అందరూ కూడా కామెంట్ చేసేయండి ఒకసారి. మరి బుందేలి ఏదైతే ఉందో ఏ భాషకి ఏ ఉపభాషకు చెందినటువంటిది భాషను ఒకసారి కామెంట్ చేసేయండి. పటాపట్ టకటక్ ధనాధన్ రైట్ అండి. ఇక్కడ మీ ఆన్సర్లన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే మనం నిన్న అడిగినటువంటి ప్రశ్నకైతే ఇక్కడ జస్ట్ యూజర్ సంథింగ్ నేమ్ వచ్చిందండి. మరి ఇక్కడ మీలో ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళది కామెంట్లు అయితే కనుక ఒకసారి మీరు ఒకసారి కంగ్రాచులేషన్స్ అండి. అంతే ఇక్కడ ర్యాండమ్గా సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఎటువంటి పార్షాలిటీ లేకుండా. సో ఇది అండి 15th బి అని చెప్పేసి అవడం జరిగింది. మరి ఆ 15th క్వశ్చన్ ఏంది, ఆ బి ఆప్షన్ ఏందో కూడా ఇప్పుడు చూద్దాం. మరి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ టైంలో మనం చేయడం జరిగింది అలాగే రైట్ అండి. సో ఇలాగే ఇక్కడ మనకు ఎన్ని వచ్చాయని ఇక్కడ క్లియర్గా అయితే తెలుస్తుంది కాబట్టి ఇది చూడండి. ఒకసారి మీకు కంగ్రాచులేషన్స్ అండి యూజర్ నేమ్ అని చెప్పేసి వచ్చింది ఇక్కడ. సో ఇది నిన్న అడిగినటువంటి ప్రశ్న. మనకు చూడండి ఆయతే హరి భజనకో ఓటన్ లగే కపాస్ లోకోక్తి కా సహీ అర్థ హై అని చెప్పేసి దీన్ని అడగడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏ సాధువుకి సంగతి छोड़ देना, बी वांछित कार्य को छोड़कर अन्य कार्य में लग जाना, भक्ति छोड़कर व्यापार करने लगना, गृहस्थी के झंझटों में फंस जाना. దీనికి సరైన సమాధానం మరి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చూసుకున్నట్లయితే వాంఛిత్ కార్యకో చోడ్కర్ అన్య కార్యమే లగ్ జానా అంటే ఉంటుంది ఇక్కడ సరైన సమాధానం. ఇది నిన్నటి ప్రశ్నకి సరైన సమాధానం అండి రైట్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే 19వ ప్రశ్న చూద్దాం.
पूर्वी हिंदी का विकास किससे हुआ है? शौरसेनी, अर्धमागधी, मागधी, खस। ప్రశ్న మరొకసారి చూడండి. పూర్వీ హిందీ కా వికాస్ కిస్సే హువా హై? శౌరసేని, అర్ధమాగధి, మాగధి, ఖస్. దీనికి సరైన సమాధానం మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. మనకు అర్ధమాగధి అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 20వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఖड़ी बोली हिंदी का विकास किस अपभ्रंश से हुआ है? शौरसेनी, अर्धमागधी, मागधी, पैशाची. చాలా జాగ్రత్తగా చూడాలి, క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఖड़ी बोली हिंदी का विकास किस अपभ्रंश से हुआ है? शौरसेनी, अर्धमागधी, मागधी, పేషాచి. దీనికి సరైన సమాధానం ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఏ ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. మనకు శౌరసేని అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అంటే శౌరసేని అని ఉంది, ఇక్కడ శౌరసేని చేసుకోండి రైట్ అండి. సో ఇక్కడ మరి ఎవరికైతే ఇది చాలా హెల్ప్ఫుల్ అయితే కనుక అందరూ ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూమ్లో అయితే వస్తుంది. అలాగే దీనిపై మీకు ఒపీనియన్, సజెషన్స్, ఫీడ్బ్యాక్ అన్నీ కూడా అందించినట్లయితే ఎలా అనిపించింది, ఈజీ, హార్డ్, మోడరేట్ ఇవన్నీ కూడా అందించినట్లయితే దానికి అనుగుణంగా మనం మంచి క్లాస్ అయితే చేద్దాం. నిన్న కొంచెం ఫాస్ట్ అయింది సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఫాస్ట్ అయినట్లయితే ఇది మీకు అలవాటు కావాలనే ఉద్దేశంతో అయితే నేను కూడా చేయడం జరిగిందండి. సో అందరు కూడా చూస్తుంటారు కాబట్టి మధ్యలో లైవ్ రెడీగా ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి అర్థమవుతుంది, పర్లేదు, సో ఈజీగా ఉంటుంది. కానీ ఎవరైతే తర్వాత రికార్డెడ్గా చూస్తారో వాళ్ళకి కొంచెం అది లేట్గా అన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి సో ఇప్పటి నుంచి మీరు కూడా ప్రయత్నం చేయండి, తొందరగా క్వశ్చన్స్కి సాల్వ్ చేయడం, అలాగే తొందరని క్వశ్చన్స్ని అర్థం చేసుకోవడం కూడా ప్రాక్టీస్ చేస్తారని చెప్పేసి ఆ ఉద్దేశంతో అయితే చేయడం జరిగిందండి. అలాగే మరి ఈ పీడిఎఫ్ అనేటువంటి మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైనా జాయిన్ కానట్లయితే కింద లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా దాన్ని ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎంతమంది కామెంట్ చేశారండి, చూస్తున్నాను మీ అన్ని కామెంట్స్ కూడా. అలాగే ఎవరైతే చూస్తున్నారో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. అలాగే మీరు జాగ్రత్తలు సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు రాత్రి 9:30 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.